గురుగారు నమస్తే. నమస్తే. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పరిపాలన చూశారు. సో అసలు అప్పుడు ఎలా అనిపించింది పరిపాలన? చాలా దురంతకాలం అండి అన్నీ కూడాను. ఎందుకనంటే ఏదో పనికిరాని పథకాలన్నీ ఇచ్చి జనాన్ని పాటు చేసాడు. పనికొచ్చి పథకాలు ఇస్తే మొత్తం దేశం డెవలప్ అవును. పనికిరాని పథకాలు ఇచ్చి నాశనం చేసాడు జనాన్ని. అంటే పనికిమాలిన పథకాలు అంటే ఏమున్నాయి? అన్నీనా? అన్నీ కూడాను. దేనికి ఉపయోగపడింది? ఏ పథకం దేనికైనా ఉపయోగపడిందా? దేనికి ఉపయోగపడలేదు. ఏదైనా ఉపయోగపడిందా? ఆడుకోపది ఎక్కడ గోతులు ఎక్కడ గోతులు అక్కడ. ఇగో మొన్నదాకా అన్ని గోతులే. రైతులకి అన్యాయం. రైతులకు కూడా ఎవరికేం ఉపకారం ఏమీ జరగలేదు. రైతుకు కూడాను ఏం ఉపకారాలు జరిగినాయి? మేము గత 50 ఏళ్ళ నుంచి ఓటు జగన్గా వాళ్ళ నాన్నకే వేసాం. రాజశేఖర రెడ్డికి జగన్గా వేసాం. గత 50 ఏళ్ళ నుంచి నాకు ఓటు వచ్చింది కానీ మొన్న అయితే మాత్రం మెంటలు వచ్చేసి ఖచ్చితంగా తెలుగుదేశం కేసు. మొన్న పరిపాలన చూసి నేను వయసు చేసిన కూడా గ్రామంలో నేను వయసు చేసిన గ్రామానికే నేను ఇప్పుడు సిరాకు వచ్చి వాళ్ళ నాన్నగారు హయాంలో వయసు చేశాను. ఇప్పుడు సిరాకు వచ్చి టీడీపీకి వచ్చేసాం. మొత్తం మేమే కాదు మా కుర్రలు అందరూ కూడా వచ్చేసారు. అలాగా అంటే ఇప్పుడు టీడీపీకి జనసేన పార్టీ కలవకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేదంటారా? జనసేన కలవకపోతే కొంచెం కష్టమైంది. జగన్ ఇంకా తక్కువ సీట్లు తీసుకుంటే కానీ ఎక్కువ సీట్లు తీసుకుని ఈ గాల్లో వచ్చేది. పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకుంటే కానీ ఎక్కువ సీట్లు తీసుకున్నా వచ్చేది గాల్లో. అది కారణం. తక్కువ సీట్లు తీసుకుంటే ఏంటంటే పార్టీ బలపడిపోద్దాం, మళ్ళీ పార్టీ వీక్ అయిపోద్దాం అన్న కారణంతో తక్కువ సీట్లు తీసుకుని పార్టీని ముందుకు నడిపిస్తాకే ప్రోత్సహించాడు. అదే మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వైసీపీ పరిపాలన వచ్చినప్పుడు ఏమో ప్రజావేదికను కూల్చేశారు. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఏమో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేస్తున్నారు. అది ప్రజల సొమ్ము, ఇది ప్రజల సొమ్మే. మరి ఆడు కూడా ఒకసారి అమరావతిలో కూల్చాడుగా. అదే ఇప్పుడు ప్రజల సొమ్ము కదా మరి అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఆలోచించి దాన్ని వాళ్ళ కార్యాలయాన్ని దేనికో దానికి మార్చేయాలండి. ఇంకా దేనికో దానికి మార్చి పేదలకు ఉపయోగపడేలా మార్చాలి దాన్ని. ఇంకా ఆడి పేరు వాడు గతం అని తీసేయాలి. అక్కడ మొత్తం బోర్డు చరిత్ర మూసేయాలి. ఇంకా అది ఓకే. అసలు ఏంటి మరి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇంత భారీ ఓట్లు వచ్చినాయి కదా. సో ఇదే ఓట్లతో ఇదే మెజార్టీ తోటి 2024 నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు పెట్టిన పథకాలన్నీ అమలు అవుతాయి అంటారా? చేస్తున్నారు. అన్ని కూడా చేస్తున్నారు. అప్పుడే 5 పథకాలు అమలు పెట్టేశారు. అమలు అయిపోతాయి. 5 అయిపోయినట్టే. ఉన్న పథకాలు కూడా అందరూ సహకరిస్తున్నారు. జనం కూడా అందరూ సహకరించారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఓట్లు వేసారు. చిన్న పెద్ద అందరూ గమనించుకున్నారు. రైతుల భూములు కూడా ఈ అనాశకం చేసాడు కనుక రైతుల భూములకి మొత్తం అన్ని కొలిసేసి రాళ్ళు వేసేసారు ఎక్కడికక్కడ. ఈ దురంతకాలం ఇలా కొట్టుకుపోయిందని నేను అంటున్నాను. ఓకే. పింఛన్ ఇప్పుడు 7,000 వస్తున్నాయి. మీకు వస్తుందా? 4,000 మామూలుగా. 4,000 మామూలుగా పెంచారు. దానికన్నా 3,000 ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. 3,000 ఎక్స్ట్రా. ఒకేసారి 7,000 తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాడు. ఓటు తారీఖు ఇస్తాను. తప్పలేదు. ఆయన చేసి దమ్ము ఉందో చేస్తున్నాడు. వీడు చేయలేని దమ్ము లేనివాడు కనుక 2000 చంద్రబాబు నాయుడు చేస్తే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలకే ఓకే పెంచాడు. అప్పుడు 200 ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చేసి దమ్ము ఉంది కనుక ఇప్పుడు ఒకసారి పెంచి 4,000 చేసి మళ్ళీ ఉన్న 3 నెలలకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నాడు.